కిషోర్ బాబు గారు. భగీరథుడిని నేను వారి గురించి విన్నాను కానీ నేను చూడలేదు. కాటన్ దొర గారి గురించి విన్నాను కానీ నేనైతే చూడలేదు. అపర భగీరథుడు అభినవ కాటన్ మన పాలిట దైవం. పోలవరం మీద చిన్న గీతాన్ని రాశాను. వారి పర్మిషన్తో ఆలాపించడానికి ఒక నిమిషం సెలవించవలసిందిగా నేను కోరుతున్నాను. విష్ణుప్రియ. అపర భగీరథ కృష్ణా గోదావరి నదుల అనుసంధానకర్త తిరుగులేని నాయకుడా కర్షకధినాయకుడా. అపర భగీరథ కృష్ణా గోదావరి నదుల అనుసంధానకర్త తిరుగులేని నాయకుడా కర్షకధినాయకుడా. నవ్యాంధ్ర సారథిగా అభినవ కాటన్గా, నవ్యాంధ్ర సారథిగా అభినవ కాటన్గా పోలవరం ప్రాజెక్టును తీర్చిదిద్ద దీక్షమోనిన రాజనీతి కోవిదుడా. రైతన్న సేవలో పరవశించు రైతు బాంధవుడా నిండు పొన్నమి చంద్రుడా. పోలవరం హరితాంధ్ర పునవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయ పదం. పోలవరం హరితాంధ్ర నవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయ పదం. ప్రతి నేల తడవాలని అడుగడుగు పండాలని, ప్రతి నేల తడవాలని అడుగడుగు పండాలని, భూసారం పెరగాలని భూమాతే దీవించాలని, భూసారం పెరగాలని భూమాతే దీవించాలని, రైతన్న రాజ్యమని అన్నపూర్ణమురియాలని, మీ యత్నం మీ కష్టం బహుగా ఫలించాలి, సంపూర్ణ విజయమే సాధించాలి. పోలవరం హరితాంధ్ర నవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయ పదం. రైతన్న రక్షణయే చంద్రన్న దీక్షయై, రైతన్న రక్షణయే చంద్రన్న దీక్షయై, రైతు అభివృద్ధికి ప్రగతి బాటయై, రైతు అభివృద్ధికి ప్రగతి బాటయై. మీరు చేయు ఈ యజ్ఞం, మీరు చేయు ఈ తపస్సు, మీరు చేయు ఈ యజ్ఞం, మీరు చేయు ఈ తపస్సు బహుగా ఫలించాలి, సంపూర్ణ విజయమే సాధించాలి. పోలవరం హరితాంధ్ర నవ్యపదం తెలుగు జాతి వెలుగువనం చంద్రబాబు విజయ పదం, చంద్రబాబు విజయ పదం, చంద్రబాబు విజయ పదం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. బాగా పాడావు, బాగా రాశారు. గుడ్, కంగ్రాచులేషన్స్. నో ప్రైజ్. ఈరోజు డేట్ ఎంత?
ఈ పాట మన రావెళ్ళ కిషోర్ బాబు గారు రాసినప్పటికీ ఆ అమ్మాయి అయితే చాలా చక్కగా పాడింది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒక చిన్నారి. నేను అందుకనే ఇటీవల కాలంలో ఫిజికల్ లిటరసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ఇంతమంది మాట్లాడాం, మధ్యలో ఆ అమ్మాయి వచ్చి ఎంత చక్కగా మాట్లాడితే మీ మనసులన్నీ తేలికైపోయినాయి, ఉల్లాసం వచ్చింది. అది సాహిత్యానికి పాటలకుండే ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా చాలామంది క్రియేటివ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. పాటలు రాస్తారు, పద్యాలు రాస్తారు, కొంతమంది పాడతారు, కొంతమంది డ్యాన్సులు చేస్తారు. అందుకే నేను ఇటీవల కూచిపూడికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. మనిషి ఆనందంగా ఉండాలంటే నచ్చిన పని చేయాలి. మనిషికి తిండి ఎంత ముఖ్యమో మానసిక ఆనందం కూడా అంతే ముఖ్యం. మానసిక ఆనందం ఇచ్చేది మనం నచ్చిన పని మనం చేసినప్పుడే ఉంటుంది. అందుకే జన్మభూమిలో కూడా నేను ఇదే పెడుతున్న, పండుగలను కూడా ఎక్కువగా చేసుకోమంటున్నా. ఈసారి సంక్రాంతి కానుకిచ్చాను, క్రిస్మస్ కానుకిచ్చాను, రంజాన్తో